ఇంగ్లీష్ మీడియమేనా? ఓకే, వెరీ గుడ్. 26th ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని డిజిగ్నేట్ చేసి ఆ రోజున అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంటే సెలబ్రేట్ చేసుకునే రోజు కాదు, అవేర్నెస్ కలిగించే రోజు. జీవితాలు నాశనం కాకుండా ఉండడానికి ఆ రోజుని డిజిగ్నేట్ చేశారు అలా. సో రీసెంట్గా ఆ రోజు June 26, 2024 అంటే ఈ ఇయర్ June 26 రోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారు శ్రీ చైతన్య కాలేజ్ తిమ్మాపూర్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఇలా ప్రతి హై స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్లో ఈ అవేర్నెస్ కల్పిస్తూ వాటి బారిన పడకుండా పిల్లలను వాటి బారిన పడకుండా రక్షించాల్సిన బాధ్యత మనదని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి వాటి గురించి తెలియకపోవచ్చు, బట్ మన చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా వాటికి అలవాటు పడినట్టు ఉంటే అలాంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి చెప్పడం, లేదా టీచర్స్కి ఇన్ఫామ్ చేయడం, లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళది ఫస్ట్ హెల్త్ డిటెరియేట్ అయిపోతుంది. వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండు కూడా సరిగా ఉండవు. అంటే అట్లాంటి వాళ్ళు మనం ఈజీగా ఐడెంటిఫై అవుతారు. కాకపోతే మనం ఎందుకు ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుంది మరి అట్లా ఉన్న వాళ్ళు అంటే, మనం అట్లాంటి వాళ్ళు తయారు కాకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే మనం ప్రివెన్షన్ చేయాలి. అంటే ఒకడు డ్రగ్స్ అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని డీఅడిక్ట్ చేయడం కాదు మన ఉద్దేశము అసలు డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా, డ్రగ్స్ వైపు వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత మనది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు అని అంటే ఎందుకు తీసుకుంటున్నారని ఇప్పుడు డ్రగ్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని ఈ డేని, ఇంటర్నేషనల్ డేని 1997 నుంచి కూడా జరుపుతున్నారు. అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 25 years ఏబో అయింది. ఇప్పటికీ కూడా ఇంకా డ్రగ్స్ అనేది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అందుకోసమే ఈ ఇయర్ థీమ్ ఏం పెట్టారంటే ప్రివెన్షన్ అనేది మెయిన్. మనము డ్రగ్స్కి బారిన పడకుండా కాపాడాలనేది ఇయర్ థీమ్గా పెట్టి దీన్ని త్రూఅవుట్ ద ఇయర్ అందరి స్టూడెంట్స్ సొసైటీలోకి ఈ మెసేజ్ని పంపాలని ఈ ఇయర్ ఆ థీమ్ పెట్టి దాన్ని చేస్తున్నారు. సో మీరు ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోవాలి, టీచర్స్ హెల్ప్ తీసుకోవాలి, ఇంకా ఇతరత్ర హెల్ప్ తీసుకొని వాటి నుంచి బయటపడాలి. కానీ డ్రగ్స్ బారిన మాత్రం పడకూడదు. ఒకవేళ ఎవరైనా వాటి వైపు వెళ్ళినా కూడా వాళ్ళని అటువైపు వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. వేరే ఆలోచన అవుతుంది. ఒక 23-24 years వరకు మంచిగా చదువుకున్నాం అనుకో, మిగతా 75 సంవత్సరాలు 100 అనేది మన ఆయు ప్రమాణం. 100 అనుకున్న కూడా యాక్చువల్గా 70-80కి అందరూ కోల్పోతున్నారు. అంటే మనం 24-25 సంవత్సరాలు కరెక్ట్గా మెదిలితే మిగతా 60 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాలు కానీ మిగతా 100 సంవత్సరాలు కూడా కరెక్ట్గా బతకగలుగుతాం మనం. అది మరి ఏది చూజ్ చేసుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంది. మనం సార్లు చెప్పినట్టు వినడం. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నేను కూడా దాదాపు 37 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది అది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్ని, అప్పుడు ఇంకా వసతులు లేకుండా ఇప్పుడు అన్ని స్కూల్ మంచిగా కట్టించారు, మనకు డ్రెస్సులు ఇస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా డ్రెస్సులు పంపిన రోజు కూడా నన్ను గుర్తుపడుతుందా? ఎవరు గుర్తుపడుతుందా నన్ను? ఓకే, అంత ఉంచుకోవాలి. జ్ఞాపక శక్తి కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏది అవసరమో అది చేయాలి. చదువు ముఖ్యం మనకు. ఇది మనం ఒక పీజీ అయిపోయే వరకు ఇంకెంత చదువుకుంటే అంతవరకు, ఆ తర్వాత ఎంజాయ్ చేద్దాం. అంతేనా? ఓకే అంటారా? లోపల ఇంకెవరు మంచి కావు అనే ఉద్దేశంతో బంద్ చేస్తున్నారు. కొంత ఆరోగ్యంగానో, ఫైనాన్షియల్గానో, ఆర్థికంగానో, మానసికంగానో, ఆరోగ్యపరంగా చెడిపోయినాక బంద్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏమంటుందంటే అసలు అలవాటే కాకుండా చూడండి, మీరు అందరు వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు, మండల స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల వాళ్ళు అంటే ఎవరేం చెప్తే అదే చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా చేసినా కానీ మేము ఎవరైనా గుర్తుపడకుండా మీ తల్లిదండ్రులు గుర్తుపడతారు. రోజు చూసే మీ గురువులు అయితే కంపల్సరీ గుర్తుపడతారు. అది మనసులో పెట్టుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్ ఇంత బాగా లేవు. నాకు ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, భోజనం 10th class పిల్లల వరకు కూడా పెడుతున్నారు. మేము ఓన్లీ చిన్న పిల్లలకే పెడతారు కావచ్చు అనుకున్నా. మంచిగా
ఫ్రీగా లంచ్ ఇస్తున్నారు, ఇక్కడ బుక్స్ ఇస్తున్నారు, ఇంకేమేమి ఇస్తున్నారు? ఇంకా కొన్ని రూమ్స్ కట్టిస్తే హాస్టల్ ఉన్నప్పుడు మనం కూడా గవర్నమెంట్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి. మిమ్మల్ని అందరినీ పెంచేది గవర్నమెంట్ ఎందుకు? మీ మమ్మీ డాడీ పెంచలేరనా? మీ మమ్మీ డాడీ మీకు భోజనం పెట్టలేరనా? కాదు, మీరు బాగా చదువుకుంటే దేశానికి మంచి పేరు వస్తుందని. మీరు బాగా డెవలప్ అయితే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు బాగా చదువుకొని ఫారిన్కి వెళ్ళి లేదా ఇండియాలో మంచి మంచి జాబ్స్ చేస్తే ఎకనామిక్ జనరేట్ అవుతుంది. దానివల్ల చదువుకోని వాళ్ళు, ముసలి వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ప్రతి వ్యక్తి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా ఇంకొకరికి సపోర్ట్ చేస్తున్నారు మన దేశంలో. ఇప్పుడు మేమంతా ఐటీ పేయర్స్, మా జీతంలో నుంచి మేము ఐటీ కట్ చేస్తాం. ఐటీ కట్ అవుతుంది, దాన్ని దేనికోసం యూజ్ చేస్తుంది గవర్నమెంట్? వెల్ఫేర్ కార్యక్రమాల కోసం యూజ్ చేస్తుంది. అంటే మనం ఆటోమేటిక్గా మనం ఉద్యోగం చేయడం వల్ల మనతో పాటు మన ఫ్యామిలీనే కాకుండా అదర్ ఇన్నోసెంట్ పీపుల్ కూడా బెనిఫిట్ అవుతున్నారు. సో మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్టడీస్ పైన. ఈ డ్రగ్స్ అనే ఇష్యూ వచ్చేసి ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఇష్యూ. మీకు తెలిసి ఉండకపోవచ్చు డ్రగ్స్ గురించి, అది చాలా సంతోషకరమే. కాకపోతే ఏంటి అంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఆపై ఇయర్ మీరు ఇంటర్ కాలేజ్కి వెళ్తారు, మీరు వేరే ఊరికి వెళ్తారు. ఇప్పుడు ఈ ఊర్లో మీకు అంత తెలిసి ఉండకపోవచ్చు, మీరు కాలేజెస్కి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి అప్పుడు మీరు రకరకాల ఇబ్బందులు పడకుండా మేము ముందు నుంచే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీకాంత్ సార్ చెప్పినట్టు డ్రగ్ అవేర్నెస్ డే ఎప్పుడని చెప్పారు? 26 జూన్. డ్రగ్ అవేర్నెస్ చేయాలి. మేమందరం మీకు దాని గురించి కొంత అవగాహన కల్పించడానికి వచ్చినాం. డ్రగ్స్ అనేవి చాలా చాలా ప్రమాదకరమైన థింగ్స్. అవి వాటిని మనం ఏ రూపంలో కూడా ఎంటర్టైన్ చేయొద్దు. ఈవెన్ మన ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు అని తెలిసినా వాళ్ళే కదా, లేదా మన ఎనిమీస్ తీసుకుంటున్నారని తెలిసినా వాళ్ళే పాడైపోతారు కదా అని కూడా ఆలోచించొద్దు. ఒకరి నుంచి ఒకరికి అది బాగా స్ప్రెడ్ అయిపోయి మొత్తం దేశంలో ఉన్న యూత్ అంతా పాడైపోయే పరిస్థితిలోకి వస్తుంది. ఇది ఇంటర్నేషనల్ క్రైమ్, ఒక దేశంలో జరుగుతుంది కాదు, ప్రపంచం అంతా జరుగుతుంది. దీని విషయంలో బాగా అవేర్నెస్ కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే డ్రగ్స్ అనేవి ఒక్కసారి మనం వాటిని టచ్ చేసినా, వాటిని మనం కన్జ్యూమ్ చేసినా 90% మనం దానికి అడిక్ట్ అయిపోతాం. సాధారణంగా పిల్లలు ఏది ఇష్టపడతారు? చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్. గవర్నమెంట్ హద్దు దాటితే యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు సినిమా యాక్టర్సే కానీ, ఇంకా ఏమైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, రాజకీయ నాయకులు కానీ, మా లాంటి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా చట్టానికి అతీతం కాదు. సరేనా? జాగ్రత్తగా ఉండండి. డ్రగ్స్కి సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు పాస్ చేయండి. మీలో ఎవరైనా సైలెంట్గా ఉన్నా, మూడీగా ఉన్నా, ఏదైనా ఇబ్బంది పడుతున్నా, ఇప్పుడు మీరు ఎంగేజ్లోకి వస్తున్నారు, మీకు రకరకాల డిఫరెంట్ ఇష్యూస్ రావచ్చు. మీకు మంచి మంచి టీచర్స్, మంచి మంచి సార్లు ఉన్నారు, మీరు కో ఎడ్యుకేషన్లో ఉన్నారు. మీరు హ్యాపీగా ఎవరికి సంబంధించిన ప్రాబ్లం వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్స్ని ఇక్కడే సాల్వ్ చేసుకోండి. కాలేజ్కి వెళ్ళే వరకు మీరు ఫేర్గా వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ని గవర్నమెంట్ ఎంటర్టైన్ చేయదు. ఈ మత్తు మందులు, మత్తు పదార్థాలు అనే వాటికి కంప్లీట్గా మీరు వెనుకకి ఉండాలి. ఊర్లోకి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి ఇది తీసుకోరా, ఇది బాగుంది, అట్లీస్ట్ కొత్త వ్యక్తులు ఇచ్చిన చాక్లెట్స్ కూడా తీసుకోవద్దు. సిటీలో 9th క్లాస్ అమ్మాయిలకి చాక్లెట్స్ ఇచ్చిందంట స్కూల్ బయట నుంచి. ఆ చాక్లెట్స్ తిని వాళ్ళంతా డ్రగ్స్కి ఎఫెక్ట్ అయిపోయినారు. వాళ్ళు సిక్ అయినారు, క్లాస్ రూమ్లో కళ్ళు తిరిగి పడిపోయినారు, పిచ్చిగా అయిపోయారు. ఫస్ట్ టైం తీసుకున్నారు కదా, ఇమీడియట్గా టీచర్ నోటీస్ చేసింది, తీసుకెళ్ళింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. తర్వాత దాంట్లో దొరికిన వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసా? ఆ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అనేది కూడా తెలియదు. కేసులు అన్నీ మొదలైతే ఇంకా గవర్నమెంట్ మీ పైన అన్ని రకాల యాక్షన్స్ స్టార్ట్ చేస్తుంది. తీసుకున్న అమ్మాయిల కాడి నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్కి ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది పిల్లలు జైల్లోకి వెళ్ళడము, కోర్టుల చుట్టూ తిరగడం అనేది. చదువుకోవడానికి పంపించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బయట వాళ్ళు ఏవి ఇచ్చినా ఎంటర్టైన్ చేయొద్దు. ఎవరైనా ఏదైనా బయట స్కూల్ బయట ఇచ్చిండ్రు అంటే అది తీసుకొచ్చి మా హెడ్ మాస్టర్కి ఇవ్వండి, సార్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పాలి. స్కూల్స్లోకి వచ్చే కొత్త పిల్లలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సంవత్సరం ప్రెమిసెస్ దాటి బయటికి వెళ్తే ఆ షాపులలో ఉన్నటువంటి బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ తీసుకోవద్దు అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే
గన్నేరువరంలో డ్రగ్స్ ఉంది, లేదని నేను చెప్పాను. కానీ ఏ పిల్లవాడు కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ తీసుకొని ఉంటే మీ అంటే మీ బిహేవియర్ మాకు తెలుస్తుందండి. నిన్నటి దాకా ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది. క్లాస్ టీచర్లు కానీ మిగతా టీచర్లు అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత మేమేం చేస్తామంటే, మన దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది, ఈ సార్లు మన పోలీస్ స్టేషన్ వాళ్ళు కాదు. ఏదైతే డ్రగ్స్ తీసుకుంటారో ఫలానా అబ్బాయికి ఇట్లుందని చెప్తామని విత్ ఇన్ సెకండ్లో గన్నేరువరం వస్తారు. ఓకేనా? సో మీరేం చేయాలి అంటే ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ఒకటే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, నేను నేరం చేయకుండా పర్వాలేదు అనుకోవడం కరెక్ట్ కాదండి. నేరం చేస్తున్నాడని చెప్పకపోవడం కూడా నేరమే. తెలిస్తే మీకు తెలిసిందనుకోండి, వీళ్ళకి చేస్తాను అంటే నాకు కాదు లేదు అని అనుకోవడం కాదండి. మీకు తెలిస్తే చెప్పాలి, దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో బాయ్స్ ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం పెట్టినప్పుడు ఏం చేసినామంటే, మేము ఏం చెప్పినామో వాటి అన్నింటినీ తూచా తప్పకుండా పాటించేటట్టుగా ఉంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తూ ముగిస్తాం.